హలో, ఈరోజు మనం కమ్మటి వైట్ చికెన్ పులావ్ తయారు చేసుకోబోతున్నాం. సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చేసుకునేదానికి కొంచెం డిఫరెంట్ అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఫస్ట్ డైరెక్ట్గా పులావ్ గిన్నె పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనం బటర్తో తయారు చేస్తున్నాం, బటర్ మాడిపోకుండా ఉండడానికి. సో వెన్న వేసేసుకోండి, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, ఇంకా కాస్త సాజీరా, ఇవన్నీ ఇందులో వేసుకోండి. ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని జస్ట్ మధ్యలో ఇలా ఘాటు పెట్టాను అంతే. పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు కొన్ని మిరియాలు వేసుకోండి. అలాగే సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు 2. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఈ పులావ్లో నేను ఎప్పుడు ఉల్లిపాయ ఎక్కువ వేస్తాను, మీకు కావాలి అంటే కొంచెం తక్కువ, ఒకటే ఉల్లిపాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు మటుకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయల్లో ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి, మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, చికెన్ని ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఉప్పు వేసి నీళ్లు పోసి పెట్టాను. ఒక 10 నిమిషాలు ఇలా నాననిస్తే ఇంకా మనకి రెడ్ కలర్ ఏం రాదనమాట. మనం చేస్తుంది వైట్ పులావ్ కాబట్టి చికెన్ వైట్గా ఉండాలి కాబట్టి నేను ఇలా నీళ్లు పోసి పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పులో పెరుగు, పాలు, ఫ్రెష్ క్రీమ్ 3 సమపాలల్లో తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసి అది వేగాక ముందే కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఒక 30% చక్కగా బటర్లో వేగనివ్వాలి. ఇలా చికెన్ ఒక 30% ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు, ఒక చిన్న కప్పు ఫ్రెష్ క్రీము, అలాగే పాలు 3 సమపాలల్లో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇంట్లో పక్కన బోర్ వేస్తున్నారు, ఆ సౌండ్ కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, అందుకే నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. సో ఇప్పుడు పాలు, పెరుగు, ఈ ఫ్రెష్ క్రీమ్లో చికెన్ మంచి కుక్ అవ్వాలన్నమాట. అమ్మగా ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు, అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వైట్ చికెన్ పులావ్. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కావాలి అంటే ఇందులో మీరు ఉట్టి పాలకి బదులు కొబ్బరి పాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని ఇలా వాటర్ తీసేసి ఇందులో వేసేయండి. 1 స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ గరం మసాలా ఇందులో వేసేసి కొంచెం ఇలా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం పాలు, పెరుగు, ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసాం కదా, అందుకని బియ్యం మనం మామూలుగా బాస్మతి బియ్యంకి 1కి 1.5 కొలత నీళ్ళు వేస్తాం కదా, ఇందులో మనకి 1కి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 1 గ్లాస్ బియ్యం కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకుంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం పెద్ద మంటలో, తర్వాత మిగిలిన 15 మినిట్స్ చిన్న మంటలో దమ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత చక్కగా ఇలా వైట్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత విడివిడిగా వచ్చిందో. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చాలా కమ్మగా ఉంటుంది, పెరుగు, పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసాం కదా, బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు బిర్యానీలు ఎక్కువ మసాలా వేసుకొని అలా కాకుండా ఇలా సింపుల్గా పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎన్నో లంచ్ బాక్స్ రెసిపీస్ మనం చేద్దాం. మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.